కేంద్ర ప్రభుత్వం 2025-26 సంవత్సరాని కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్లో దేశవ్యాప్తంగా ఉన్న నగరాలు పట్టణాలకి నిధుల కోత చాలా పెద్ద ఎత్తున జరిగింది. దేశంలో నగరాల అభివృద్ధి అనేది చాలా అవసరమని కేంద్ర ప్రభుత్వం అనేకసార్లు చెప్తూ వస్తుంది. నగరాలే గ్రోత్ ఇంజన్స్, నగరాల కారణంగానే దేశం అభివృద్ధి జరుగుతుందని, దానికోసం ఈరోజు దేశ జీడిపిలో 67% నగరాల నుంచే వస్తుందని చెప్పి ప్రధానమంత్రి గారు అనేకసార్లు చెప్పారు. వాళ్ళ విజన్ డాక్యుమెంట్లు కూడా ఆ మాట చెప్తున్నారు. కానీ నగరాలకు ఇచ్చిన కేటాయింపులు చూస్తే మాత్రం ఈ బడ్జెట్లో దాదాపు 50 లక్షల కోట్లతో పెట్టినటువంటి ఈ బడ్జెట్లో 96,000 కోట్లు మాత్రం పట్టణాల అభివృద్ధి కోసం కేటాయింపులు చేశారు. ఇది గత ఏడాదితో పోలిస్తే కొద్దిగా ఎక్కువ, కానీ పెరుగుతున్న రేట్లతో పోలిస్తే ఈ కేటాయింపులు అనేది గతంతో పోలిస్తే తగ్గినట్టు కిందనే మనం పరిగణించాలి. గత ఏడాది బడ్జెట్లో 82,000 కోట్ల రూపాయలు పట్టణాల కోసం, నగరాల కోసం కేటాయించారు. కానీ కేటాయించిన 82,000 కోట్లు కూడా పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టలేదు. దాదాపు 23% తగ్గింపు, 63,000 కోట్లు మాత్రం ఖర్చు అయింది. అంటే 82,000 కోట్లు కేటాయించి 63,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ సంవత్సరం మేము 96,000 కోట్లు ఖర్చు పెడతామని చెప్తున్నారు. కానీ ఇచ్చిన నిధులే ఖర్చు కాకుండా ఈరోజు ఆ పట్టణాలు, నగరాల్లో సరైనటువంటి అభివృద్ధి చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు ఈ సంవత్సరం కేటాయించిన బడ్జెట్ కూడా ఏ మేరకు ఖర్చు అవుతుంది, ఏ మేరకు ఉపయోగం జరుగుతుంది అనేది ఈరోజు చెప్పగలిగే పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఈ నగరాలు, పట్టణాల అభివృద్ధి గురించి వికసిత్ భారత్ అనే నినాదం ప్రధానంగా చెప్తుంది. మరి వికసిత్ భారత్లో నగరాల అభివృద్ధి లేదా పట్టణాల అభివృద్ధికి అవసరం నిధులు కేటాయింపులు జరగవా? 50 లక్షల కోట్ల బడ్జెట్లో మీరు కనీసం 1,00,000 కోట్లు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఈరోజు లేదు. అది రియల్ ఎక్స్పెండిచర్కి వచ్చేసరికి ఇంకా భారీగా తగ్గే పరిస్థితి కనపడుతుంది. అందులో ఎన్డీఏ గవర్నమెంట్ చాలా కాలంగా చెప్తుంది ఒక ముఖ్యమైన ప్రాజెక్టు ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన. మేము దేశంలో ప్రతి పేదవాడికి సంతృప్తి కలిగేలా ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చేటట్టుగా పిఎంఐవై స్కీములో ఇల్లు కట్టించి ఇస్తామని చెప్పారు. 2022 నాటికే అన్ని దేశంలో ప్రతి ఒక్క పేదవాడికి ఇల్లు వస్తుందని చెప్పారు. కానీ 2022 పోయింది, 3 ఏళ్ళు దాటిపోయింది. ఈరోజు చూస్తే ఏంటంటే గత ఏడాది పిఎంఏవై స్కీమ్ కింద, ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన కింద గత ఏడాది 30,000 కోట్లు కేటాయించారు. కానీ ఖర్చు పెట్టింది 13,670 కోట్లు మాత్రమే. అంటే దాదాపుగా మెజారిటీ నిధుల్ని ఈరోజు ఖర్చు పెట్టలేని, దాదాపు సగానికి సగం నిధుల్ని ఖర్చు పెట్టలేనటువంటి పరిస్థితి పిఎంఏవైలో మనకు కనపడుతుంది. అదే రకంగా ప్రధానమంత్రి గారు చెప్పే స్వచ్ఛ భారత్ మిషన్ అంటే ఈరోజు అన్ని నగరాలు, పట్టణాలు స్వచ్ఛత పాటించాలి, ఆ రకమైన క్లీన్లెస్ ఉండాలి, నగరాల్లో ఆ రకంగా చేయాలని చెప్పి ఎస్బిఎం అని స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభించారు. బట్ దాని నిధుల సంగతి చూస్తే గత ఏడాది 5,000 కోట్లు కేటాయించారు. ఖర్చు పెట్టింది చూస్తే 2,159 కోట్లు. అంటే సగం కూడా ఖర్చు పెట్టలేదు. స్వచ్ఛ భారత్ మిషన్ నిధులు ఖర్చు పెట్టలేదు. ఈ రకంగా చూస్తే ఏంటంటే అనేక స్కీములు, పట్టణాల్లో అమలవుతున్నటువంటి స్కీములు అన్నిటి కూడా నిధుల కేటాయింపులు తగ్గడం కానీ, లేదా కేటాయింపులు చేసినట్టు కూడా ఈరోజు ఖర్చు పెట్టలేని పరిస్థితి ఈరోజు మనకు కనపడుతుంది. అందుకని ప్రధానంగా బీజేపీ గవర్నమెంటు గత అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చెప్తున్న దాంట్లో ఒకటి, మేము దేశంలో ఉన్న 100 నగరాలని స్మార్ట్ సిటీస్గా మారుస్తామని చెప్పింది. ఈ బడ్జెట్లో స్మార్ట్ సిటీస్ బడ్జెట్ అంతా బాగా తగ్గించేశారు. స్వచ్ఛ భారత్ మిషన్ బడ్జెట్ తగ్గించారు. అటల్ మిషన్ ఫర్ రీజ్యువనేషన్ అనే స్కీమ్ని, అంటే చిన్న చిన్న పట్టణాల్లో మంచినీటి సదుపాయాలు, సీవరేజ్ సదుపాయాలు కల్పించడం కోసం అమృత్ స్కీమ్ని ప్రారంభించారు. దానికి నిధులు తగ్గిపోయినాయి. ఏ రకంగా చూసినా ఈరోజు పట్టణాలకు నిధులు తగ్గడం, కేటాయించినవి కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. దీని కారణంగా నగరాల అభివృద్ధి ఎలా జరుగుతుంది? నగరాలు దేశానికి మరి గ్రోత్ ఇంజన్స్ అని చెప్పింది ఏ రకంగా సాధ్యమవుతుంది? ఈరోజు నగరాల్లో అనేక రకాల సమస్యలు ఒక తీవ్రంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రత్యేకంగా తెలంగాణకు సంబంధించిన విషయానికి వస్తే తెలంగాణ గవర్నమెంట్ అనేకమైన ముఖ్యమైన ప్రాజెక్టులకు నిధుల కోసం రిక్వెస్ట్ చేసింది. ప్రత్యేకంగా హైదరాబాద్ సిటీలో మూసీ నది అభివృద్ధి కోసం, ప్రక్షాళన కోసం ముఖ్యమైన ప్రాజెక్ట్ టేకప్ చేస్తే దానికి నిధులు కావాలని అడిగితే ఇప్పటి వరకు కూడా ఆ నిధుల కేటాయింపులు జరిగిన పరిస్థితి, ఈ బడ్జెట్లో రూపాయి కూడా దానికోసం కేటాయించలేదు. అదే రకంగా గ్రేటర్ హైదరాబాద్లో సీవరేజ్ మాస్టర్ ప్లాన్ అమలు కోసం కావాల్సిన నిధులు, అంటే సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణం కోసం, సీవరేజ్ కోసం కావాల్సిన నిధుల గురించి అడిగితే దానికి నిధులు కేటాయించిన పరిస్థితి లేదు. ఇప్పుడు కేంద్ర బడ్జెట్లో ఈసారి కొంచెం మెట్రో రైల్ ప్రాజెక్టుల కోసం నిధుల కేటాయింపు పెరిగింది. కానీ తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో ఇప్పుడు ఉన్న మెట్రో రైల్ ప్రాజెక్ట్ని చాలా విస్తరించాలి 4 వైపులా అని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేసింది. ఆ ప్రాజెక్ట్ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చింది. జాయింట్ వెంచర్లో దీన్ని నిర్వహిద్దామని.
కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి దానికి ఆమోదం లేకపోగా ఈ బడ్జెట్లో అసలు మెట్రో రైలుకి ఏమాత్రం నిధులు రాలేదు. సో తెలంగాణకి ప్రత్యేకంగా హైదరాబాద్ నగరానికి ఈరోజు నిధుల్లో ఏమాత్రం కేటాయింపులు లేకపోవడం, కేటాయింపులు సెంట్రల్ నుంచి రావాల్సిన రకరకాల అర్బన్ లోకల్ బాడీస్కి ఇవ్వాల్సిన నిధులు తగ్గినాయి, సెంట్రల్ స్కీమ్స్లో నిధుల కేటాయింపులు తగ్గినాయి. ఏ రకంగా చూసినా అర్బనైజేషన్కి, అర్బన్ పెరుగుతున్న నగరీకరణకి, నగరాలు పెరుగుతున్న దానికి అవసరమైన నిధుల కేటాయింపు చేయలేదు. కానీ ఒకవైపు మేము చూడు ఐటీ ఎగ్జామ్షన్ ఇచ్చాం 12 లక్షల వరకు అని ప్రచారంలో ప్రధానంగా ఈరోజు తీసుకొస్తుంది. మేము మధ్యతరగతికి పెద్ద రిలీఫ్ ఇచ్చాం, చాలా డబ్బులు మిగిలేటట్టుగా మేము ఆ రకంగా ఐటీ ఎగ్జామ్షన్ ఇచ్చామని ప్రభుత్వం చెప్తుంది. కానీ ఒకవైపు ఐటీ ఎగ్జామ్షన్ మధ్యతరగతికి ఇచ్చింది, రెండో వైపు పేదలకు అమలు చేయాల్సిన అనేక స్కీమ్స్ మీద కోత పెట్టింది. పేదల మీద భారం పెరుగుతుంది. పేదల మీద భారం పెంచి మధ్యతరగతికి ఏదో కొద్దిగా ఉపశమనం కలిగించి మేము గొప్ప బడ్జెట్ తీసుకొస్తామని చెప్తుంది. కానీ ఈ బడ్జెట్ ఒకవైపు పట్టణాలను దెబ్బతీసింది, హైదరాబాద్ లాంటి నగరాలకు నిధుల కోత పెట్టింది. అదే రకంగా పేదలకున్న సబ్సిడీ స్కీమ్స్ మీద చాలా కోత పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఏ రకంగా అభివృద్ధికి తోడ్పడే బడ్జెట్ కాదు. ఇది కేంద్ర బడ్జెట్లో ప్రధానంగా ప్రైవేటైజేషన్, అటు ఇన్సూరెన్స్ రంగాన్ని ప్రైవేట్ పరం చేయడానికి 100% ఎఫ్డిఎల్ని తీసుకురావడం కానీ, విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ పరం చేయడం కానీ, ఇట్లాంటి అనేక స్కీమ్స్ కార్పొరేట్ సెక్టర్కి లాభం అయ్యే పద్ధతిలోనే ఈ బడ్జెట్ ఉంది తప్ప నిజంగా పట్టణాల అభివృద్ధి కానీ, మన హైదరాబాద్ లాంటి నగరాల అభివృద్ధి కానీ, తెలంగాణ అభివృద్ధికి ఏ రకంగా తోడ్పట్టలేదు. అందుకని కేంద్ర బడ్జెట్ని మన ప్రభుత్వాన్ని ఈరోజు డిమాండ్ చేస్తున్నాం, బడ్జెట్లో తగిన మార్పులు చేయండి, హైదరాబాద్ నగరంలో ముఖ్యమైన ప్రాజెక్టులు నిధులు ఇవ్వండి, పెరుగుతున్న నగరీకరణకు అనుగుణంగా నిధుల కేటాయింపులు పెంచాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము చెప్పదలుచుకున్నాం.